అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి ట్రాన్స్‌పోర్ట్ రాజకీయం ఇది ఈరోజు మన టాపిక్. గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్రాన్స్‌పోర్ట్ రాజకీయంతో పార్టీ అస్తవ్యస్తంగా తయారవడంతో పాటు చిత్తుగా ఓడిపోయింది. దాని మీద నొక్కడానికి మీరంతా సిద్ధమేనా? 175కు 175 అసెంబ్లీ స్థానాలు. ఈ ట్రాన్స్‌పోర్ట్ రాజకీయం ఏంటంటే ఒక నియోజకవర్గంలో బలంగా ఉన్న నేతల్ని అక్కడ కొన్ని సంవత్సరాల పాటు 10-15 ఏళ్ల పాటు రాజకీయం చేస్తున్న నేతల్ని ఇష్టం వచ్చినట్టు నియోజకవర్గాలు మార్చి పోటీ చేయించారు. నియోజకవర్గాలు మార్చేయటం, జిల్లాలు మార్చడం, ఇలా చేసిన పనులతో ఏంటంటే దాదాపు ఒక 30-40 నియోజకవర్గాలు చేసిన ఈ ప్రయోగం పూర్తిగా వికటించి చిత్తుగా ఓడిపోయారు. అందుకే వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేదు. ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి తీరులో ఇంకేమాత్రం మార్పు రాలేదని మనం అనుకోవచ్చు. తాజాగా ఆయన మళ్ళీ ట్రాన్స్‌పోర్ట్ రాజకీయానికి తెరలేపారు. అద్దంకి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో, ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్న ఈ అద్దంకి నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జిని నియమించారు. గత ఎన్నికల్లో ఎక్కడో పల్నాడు జిల్లాలో పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పాణెం హనుమీరెడ్డి అనే వ్యక్తిని తీసుకెళ్లి అద్దంకిలో పోటీ చేయించారు. అద్దంకిలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారానికి వస్తే కూడా గాయబ్ అయిపోయారు, అందుబాటులో లేరు. అలా ఎందుకు ఆ వ్యక్తికి సీట్ ఇచ్చారో మనకు అర్థం కాదు. వాస్తవంగా చూసుకుంటే, సామాజిక సమీకరణల పరంగా చూసుకుంటే అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం కమ్మ సామాజిక వర్గానికి కంచుకోట. గత 30-40 సంవత్సరాల హిస్టరీ తీస్తే బాజన చెంచుగెరటయ్య గారు కానీ, జాగర్లమూడి రాఘవరావు గారు కానీ, ఇప్పుడు గొట్టుపాటి రవికుమార్ కానీ, వీళ్ళంతా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే. వీళ్ళంతా ఏ పార్టీ నుంచైనా, గతంలో కాంగ్రెస్ జాగర్లమూడి రాఘవరావు గారు కావచ్చు, తర్వాత వైసీపీ, తెలుగుదేశం, ఏ పార్టీ నుంచైనా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు అక్కడ పోటీ చేస్తున్నారు, గెలుస్తున్నారు. దాదాపు 52-53 వేల కమ్మ సామాజిక వర్గం ఓటింగ్ ఉంది. జేపంగళూరు కానీ, అద్దంకి రూరల్ కానీ, సంతమాగులూరులో మాత్రం కొంత రెడ్డి ప్రభావం ఉంది. ఇలాంటి బలమైన చోట ఎక్కడో పల్నాడు జిల్లాలో పెదకూరపాడు కాన్స్టిట్యున్సీలో క్రోసూరు మండలం దొడ్లేరు, అది వైవి సుబ్బారెడ్డి గారికి వ్యాపార భాగస్వామిగా ఉన్నటువంటి పాణెం హనుమీరెడ్డి గారిని తీసుకెళ్లి అక్కడ పోటీ చేయించి బలి చేయించారు. ఆయనకి కూడా సీన్ ముందే అర్థమైపోయింది. గొట్టుపాటి రావు మీద గెలవలేనని అర్థమైపోయి ప్రచారం చేయడంలో కానీ పూర్తిగా వెనకబడిపోయారు. ఆర్థిక వ్యవహారాల్లో చేతులు ఎత్తేశారు. ఓడిపోయిన తర్వాత ఇప్పుడు దాదాపు ఎన్నికలై 15 నెలలైంది. ఈ 15 నెలల్లో అద్దంకి వైసీపీని పట్టించుకున్న నాదుడు లేడు. జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికలకు ముందు ఏం చేశాడు? కమ్మ సామాజిక వర్గాన్ని కాదని రెడ్డికి సీటు ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ కమ్మ సామాజిక వర్గానికి సీటు ఇవ్వాలని చెప్పి అనుకున్నారు. ఆ నిర్ణయం మంచిదే, ఏది సామాజిక సమీకరణల పరంగా. అది కూడా ఒక రకంగా తప్పే. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కమ్మ సామాజిక వర్గానికి సీటు ఇవ్వాలనుకుంటే కందుకూరు, అద్దంకి, పరుచూరు ఇవి బలమైన సీట్లు. 2014లో ఇదే ఈక్వేషన్ పాటించారు. సరే, గెలిపోవటంలో పక్కన పెడితే అద్దంకిలో రవి గారు మరి వైసీపీ నుంచి గెలిచింది కమ్మ సామాజిక వర్గం. అలాంటి చోట ఇప్పుడు రెడ్డికి ఇచ్చి ఇప్పుడు మళ్ళీ కమ్మకి ఇచ్చారు. కమ్మకి ఇవ్వాలనుకున్నప్పుడు ఏం చేయాలి? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బలమైన కమ్మ నేతలు ఎవరో లేరా? అలాంటి నేతలు కాదు, మళ్ళీ ఎక్కడో పిడిగిరాళ్ళ, పల్నాడు జిల్లాలో పిడిగిరాళ్ళలో చింతలపూడి అశోక్ అనే డాక్టర్ గారిని తీసుకొచ్చి పెడుతున్నారు. అసలు అశోక్ గారు ఎక్కడ? ఇప్పుడు గొట్టుపాటి రావు గారు చాలా బలంగా ఉన్నారు. ఇప్పుడు 4 సార్లు ఓటమి లేదు ఒక అద్దంకిలోనే. మార్టూరుతో కలుపుకుంటే ఆయన వరుసగా 5 సార్లు గెలిచారు. అలాంటి నియోజకవర్గంలో ఒకళ్ళకి కమ్మ సీట్ ఇవ్వాలనుకుంటే ప్రకాశం జిల్లా వాళ్ళకి ఇవ్వాలి. ఆర్థికంగా బలంగా లోకల్ కేడర్కి అందుబాటులో ఉన్న వాళ్ళకి. పిడిగిరాల్లో డాక్టర్గా చేసుకుని ఆయన వచ్చి అద్దంకిలో వైసీపీ కేడర్ని పట్టించుకుంటాడా? అంత టైం ఉంటుందా? అంటే ఆయన కూడా ఏంటంటే పార్ట్ టైం పాలిటిక్స్ చేయాలి. ఆయన కూడా ఏదో పోటీ చేయాలని ఉంది, డబ్బులు ఉన్నాయి, సీట్ ఇచ్చారు. కానీ ఇక్కడ బలయ్యేది ఎవరు? రేపు అశోక్ బలైపోతారు, అశోక్ గారు. మరి ఆయన ఏంటంటే ఎమ్మెల్యేగా పోటీ చేయలేని ఉత్సాహం బాగా ఉన్నట్టుంది. కాస్త ఆర్థికంగా స్థితిమంతులు డాక్టరు. అలా అనుకున్నప్పుడు ఏ గురజాల సీటో తీసుకోవాలి, లేదా పక్కన వినుకొండ సీటో తీసుకుని పోటీ చేయాలి. కానీ ఎక్కడ అద్దంకి వెళ్ళి నాన్ లోకల్ పాలిటిక్స్, పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తాను, గొట్టుపాటి రవిని ఢీకొట్టి గెలుస్తానంటే అది కల్లో కూడా జరగని పని. వాస్తవం చెప్పాలంటే 5 సార్లు గెలిచిన రవి గారి మీద ఇప్పుడు మంత్రిగా ఉండటం వల్ల కారణాలు ఏమైనా కావచ్చు, కొంచెం వ్యతిరేకత మొదలైంది. స్థానిక కేడర్కి ఆయన అనుకున్నంతగా అందుబాటులో ఉండటం లేదు. ఇలాంటి దాన్ని క్యాష్ చేసుకుని ఒక సమర్థవంతమైన లోకల్ కేడర్కే, లోకల్కి అందుబాటులో ఉండే వారికి సీట్ ఇస్తే పని అవుతుంది తప్ప ఎక్కడో పల్నాడులో వాళ్ళకి ఇచ్చేసాం అనుకుంటే అది మళ్ళీ ఏంటంటే మరోసారి జగన్మోహన్ రెడ్డి గారి ట్రాన్స్‌పోర్ట్ రాజకీయం ఖచ్చితంగా ఫెయిల్ అవుద్ది. అద్దంకి వైసీపీ కేడర్ చింతలపూడి అశోక్ గారిని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తే రవి గారిని ఢీకొట్టే సత్తా అశోక్ గారికి ఉందా లేదనేది ఆయన గ్రౌండ్ లెవెల్లో దిగి ఒక 7 నెలలు పని చేస్తే, 1 సంవత్సరం గడిస్తే కానీ పూర్తిగా చెప్పలేని పరిస్థితి. థ్యాంక్ యూ.